మన మాజీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ గారు ఇక్కడికి మద్దతు అంగన్వాడీ కార్మికులకి మద్దతు తెలియజేసేదానికి వచ్చినారు. ఆయనకి స్వాగతం తెలియజేస్తున్నాం, అభినందన తెలియజేస్తున్నాం. అలాగే కురుగొండ రామకృష్ణ గారిని ప్రకారం గ్రాడ్యుయేట్ని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ని రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు. ఆయన మీ కోరికలను నేను తీరుస్తానని చెప్పి రకరకాలుగా వరాలు ఇచ్చాడు. ఆ వరాలు ఈరోజు నీటిలో దొక్కి ఎక్కడ వాళ్ళు చేస్తున్నట్టు ఆ పనికి కానీ ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఈరోజు నిండు గర్భిణీలు కానీ చిన్న పిల్లలు కానీ ఏ విధంగా పెంచాలి, గర్భవతి ఏమేమి పత్యాలు ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పేటువంటి అంగన్వాడీ టీచర్లు ప్రసవించినప్పుడు ఆయాలు కూడా వారితో ఉండి సహకరించేటువంటి ఆయాలు వీళ్ళందరూ కూడా మరి ప్రభుత్వం కొంత వాళ్ళు ఏమైతే అడుగుతారో అవన్నీ కూడా పరిష్కారాలు చేయాలి. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంచెలంచెలుగా పెంచుతూ వచ్చాం. ఈరోజు ఎక్కడా కూడా కుటుంబం పెంచినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే ఈరోజు వాళ్ళ కోరికలు న్యాయమైన కోరికలు కోరుతా ఉన్నారు. వాళ్ళ కష్టానికి తగ్గట్టు 26,000 రూపాయలు ఏమని చెప్తా ఉన్నారు. వాళ్ళకేం సెలవులు లేవు. ఎప్పుడే వచ్చినా కానీ అర్ధరాత్రులు కానీ తెల్లారుజాములు కానీ వెళ్ళిపోయి మరి గర్భిణీలు ఉంటే ప్రసవించేటప్పుడు కూడా వాళ్ళ సహాయ సహకారం అందిస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోరికను అనుసరించి 26,000 చేసే ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. లెటర్ పెట్టి ముఖ్యమంత్రితో మాట్లాడి నేనైతే ఖచ్చితంగా ప్రయత్నం చేసి తీరుతానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ కార్యకర్తలను వేధింపులకు ఎక్కువగా గురి చేస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్త అమ్మాయని చెప్పిన పాపం జగన్ రెడ్డిదే, ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నా. అదే వైసీపీ నేత అదేవిధంగా పట్ట పొగులు ట్రాక్టర్తో తొక్కించి మరి చంపినటువంటి ఇదే ఆ రోజు మరి ఈ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలను జీతాలు పెంచనన్న పాపానికి ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం పోలీసులు లాఠీలతో కొట్టించడం కూడా జరిగింది. అదేవిధంగా గర్భిణులు, బాలింతలు, చిన్నాళ్ళు ఎన్నో సేవలు చేస్తూ ఒక అమ్మ పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు అంటే జగన్ రెడ్డికి ఎందుకు ఎంత అలసని చెప్పని తెలియజేస్తా ఉన్నారు. అంగన్వాడీ పిల్లలు పాలు ఇవ్వడం, మరి మనిషి అమూల్కే పాలు పోయాలని రైతులను వేధించడం ఎంతవరకు సమంజసం అవుతా ఉన్నా. ఎన్నో ఉన్నాయి పాల కేంద్రాలు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు సొంతంగా బర్రెలు మేపుకొని మరి ఆ పాలు తీసుకొని ఎవరు 10 రూపాయలు ఇస్తే వాళ్ళకి అమ్ముకుంటారు. ఈయన అంశాలు పెట్టబడలే. అవసరమైతే ఒక వెంటేజ్ పోయొచ్చు, అమ్ములు పోయొచ్చు, ప్రైవేట్గా అమ్ముకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. ఈయన ఫలానా దానికి పోయమని చెప్పి ఈయన కమిషన్ల కోసం చేయాల్సిన అవసరం లేదని చెప్పని కూడా తెలియజేస్తూ వీరందరూ కూడా ప్రయత్నం చేయండి. అదేవిధంగా 5 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ బ్యాలెన్స్ బెనిఫిట్ మరి ఈ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పని కూడా ఇవ్వాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆయాల ప్రమోషన్లు వయా పరిమితి పెంచే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కనీస వేతనం 26,000, వాళ్ళు అడుగుతున్న కూడా 26,000 ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అంగన్వాడీలు 300
జనాభా దాటిన మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి, వర్కర్లతో సమానం వేతనం ఇవ్వాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ ఇవ్వాలి, మరింత వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా 22లో పరీక్ష రాసి పెండింగ్ లో ఉన్నటువంటి గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులో మిగిలిన 164 కూడా రేపు మా ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ మెంబర్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందుగా పాదయాత్రలో అంగన్వాడీ వాళ్ళకి తెలంగాణ కన్నా 1000 రూపాయలు పెంచిస్తానన్నాడు. 5 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఇప్పటికీ అంగన్వాడీ వాళ్ళకి ఏమీ పట్టించుకోలేదు. ఎలక్షన్ అయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఒక 1000 రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు. అవతల తెలంగాణలో 14,500 ఇస్తున్నారు. మొన్న వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 18,000 మేనిఫెస్టోలో పెట్టాడు. ప్రతిసారి ముఖ్యమంత్రి గారు ఆడవాళ్ళని నా అక్కా చెల్లెళ్ళు అని సంబోధిస్తున్నాడు కదా. అంగన్వాడీ వాళ్ళు అక్కా చెల్లెమ్మలు కాదా? వాళ్ళ కష్టాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదా? ఈ విధంగా 2017 నుంచి టీఏ బిల్స్ మాకు రాలేదు. మా సమస్యలు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించే వరకు, మా జీతాలు పెంచే వరకు, నాణ్యమైన ఆహారం అందించే వరకు, మా సమస్యలు పరిష్కరించే వరకు మేము సమ్మె చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.